హాల్లో సోఫాలో కూర్చొని అంతరంగాలు సీరియల్ చూస్తున్న అత్తగారితో కోడలు కామాక్షి ఇలా అంటుంది. అత్తమ్మ, ఎప్పుడు ఇలా కూర్చొని ఆ సీరియల్స్ చూడడమేనా? డబ్బులు సంపాదించేదేమైనా ఉందా? ఓసంత దూరం నడిస్తే మోకాళ్ళ నొప్పులు, వంగితే నడువు నొప్పి, ఇన్ని నొప్పులు పెట్టుకుని ఈ వయసులో బయటికెళ్ళి నేనేం సంపాదించగలను కోడలా? అయ్యో అత్తమ్మ, డబ్బులు సంపాదించాలంటే మనం బయటికెళ్ళి కష్టపడక్కర్లేదత్తమ్మా. ఇంట్లో ఉండి కూడా ఆ పని చెయ్యొచ్చు. ఏందే కోడలా నువ్వు చెప్పేది? ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించొచ్చా? అవునత్తమ్మా, ఇప్పుడు అందరూ ఇంటి దగ్గర ఉంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఫేమస్ అవ్వడంతో పాటు బాగా సంపాదిస్తున్నారత్తమ్మా. అయితే ఇప్పుడేందే, మనం కూడా వీడియోలు పెట్టి ఫేమస్ అవుదామంటావా? అయినా ఏం వీడియోలు పెడదామే? ఆ, నేను చక్కగా వంట చేసి పెడతాను. వాటిని నువ్వు వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టు మరి. అయ్యో, కుకింగ్ వీడియోస్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయ్యాయి అత్తమ్మా. మనం కొంచెం వెరైటీగా వీడియోస్ పెడదామా? ఎలా ఉందత్తమ్మా నా ఐడియా? అబ్బా, ఐడియా చాలా బాగుందే. నేను చూస్తా ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నా కళ్ళ ముందు కూర్చున్నట్టుందే. థ్యాంక్ యూ అత్తమ్మా. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి వర్క్ మొదలు పెడదాం పదండి. ఇదిగో అత్తమ్మా, నేను రెడీ 1 2 3 అంటాను, మీరు డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేయండి. రెడీ 1 2 3. ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. నాకు మూగ జంతువులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇదిగో ఈ బర్రెలంటే చాలా ఇష్టం. నా కోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో వీటిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను. ఎందుకంటే అవి ఇచ్చే పాలతోనే కదా మనం కాఫీలు టీలు తాగేది. పొద్దున లేవగానే నేను బ్రష్ చేసుకోవడం మర్చిపోతానేమో కానీ మా వీధిలో బర్రెలన్నింటికి డోల్గేట్ పేస్ట్ వేసి మరీ బ్రష్ చేయిస్తా. ఆ తరువాత వాటికి స్వయంగా నా చేతులతో మంచి పచ్చగడ్డిని తినిపిస్తా. ఇదిగో చూడండి, ఈ బర్రెకి ఎట్టా తినిపిస్తా ఉన్నాను. తినుమ్మా తిను, కడుపు నిండా తిను. ఇదిగో అత్తమ్మ, ఇక తినడం నా వల్ల కాదు. ఇప్పటికే నా పొట్ట బాగా బరువెక్కిపోయింది. ఇక నన్ను వదిలేయి. చూశారు కదా ఫ్రెండ్స్, మా అత్తగారికి మూగ జంతువుల మీద ఎంత ప్రేమ ఉందో. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైందత్తమ్మా, ముఖమంతా ఇలా పేడ రాసుకున్నారు? నేను పూసుకోలేదే, అదే వేసింది. ఏంటి? అయినా మీ ముఖం మీద ఎలా వేసిందత్తమ్మా? అంటే ఇందాక గడ్డి తినిపిస్తా ఉంటే నా ఉంగరం జారి పడిపోయిందే, తీసుకుందామని కిందకు వంగాను. అంతే, దింపేసింది. బహుశా ఇందాక గడ్డి ఎక్కువ పెట్టినట్టున్నా. అయ్యో, సరే పదండి, ఇంటికెళ్ళి లక్స్ సోప్తో ముఖం కడుక్కుందరు కానీ. అత్తమ్మా, మీరు ఆ గోడ మీద నిలబడి ఫోజులు ఇవ్వండి, నేను మంచిగా ఫోటోలు తీస్తాను. పోసే కోడలా, ఇంత పై నుంచి కిందకు చూస్తా ఉంటే భయం వేస్తా ఉందే. అబ్బా, ఏం కాదులే అత్తమ్మా, జస్ట్ 5 మినిట్స్ అంతే. మీరు మంచిగా 2 ఫోజులు ఇవ్వండి చాలు. నేను వాటిని ఎడిట్ చేసి మీరు ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి ఉన్నట్టు చేస్తాను. అంతేనంటావా కోడలా? ఇదిగో ఈ ఫోజ్ ఎలా ఉందే కోడలా? సూపర్గా ఉందత్తమ్మా. అత్తమ్మా, అలాగే ఇంకొంచెం పక్కకు జరగండి, కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి అత్తమ్మా. పోసే కోడలా, అయ్యో అత్తమ్మా,